ఇంధన భద్రత మోదీ సర్కార్ కొద్ది రోజులుగా దృష్టి సారించిన అంశం. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో ఎదురైన సవాళ్ల నుంచి భారత్ మంచి పాఠమే నేర్చుకుంది. చమురుపై ఇతర దేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. దేశీయంగా ఉత్పత్తి పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరు సముద్ర మంథన్. మరోలా చెప్పాలంటే సముద్ర మథనం. ఈ మధ్య కేబినెట్లో ఆమోదం పొందిన ఈ పథకం ద్వారా సముద్ర గర్భంలో ఉన్న చమురు నిల్వలను వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే దేశీయంగానే చమురు ఉత్పత్తిని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ నిధులను కేటాయించింది. 5 ఏళ్లలో భారీ మొత్తంలో చమురు వెలికితీయడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఇందులో ఉన్న సవాళ్లేంటి? ప్రభుత్వ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? దేశీయ అవసరాల కోసం దాదాపు 85% మేర చమురును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది భారత్. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దిగుమతుల కోసం మధ్యప్రాచ్యంపైనే ఎక్కువగా ఆధారపడటం మరో సమస్య. ఇక్కడ ఎప్పుడూ ఏదోవో అలజడి కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఉద్రిక్తతలు మొదలైన ప్రతిసారి అక్కడి నుంచి సప్లై ఆగిపోవడం, దేశీయంగా ఇబ్బందులు రావడం పరిపాటిగా మారుతోంది. ఇలా ఎన్నాళ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడటం తప్ప మరో మార్గం లేదా? ఇలా ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కేవలం దిగుమతులపైనే ఆధారపడకుండా దేశీయంగానూ చమురు ఉత్పత్తి పెంచాలని లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర కేబినెట్ సముద్ర మంథన్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ అనే పథకానికి ఆమోదం తెలిపింది. సముద్ర గర్భంలో ఉన్న చమురు నిల్వలను వెలికితీసేందుకు ఉద్దేశించిందే ఈ స్కీమ్. ఏకంగా 84,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో ఈ పథకం అమలు చేసేందుకు ముందుకొచ్చింది కేంద్రం. సముద్ర గర్భంలో ఉన్న నిల్వల నుంచి ముడి చమురు వెలికి తీయడమే ఈ సముద్ర మంథన్ పథకం ప్రధాన లక్ష్యం. ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారమే అయినా వెనకాడటం లేదు కేంద్రం. క్రమంగా ఉత్పత్తి పెంచడంతో పాటు ఈ రంగంలోకి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చి వ్యవస్థీకృతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. వచ్చే 5 ఏళ్లలో అంటే 2031 నాటికి ఉత్పత్తి మొదలు పెట్టాలని భావిస్తోంది. ఈ నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ ద్వారా భారత్ ఆఫ్షోర్ ఆయిల్, గ్యాస్ నిల్వల సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం సిస్మిక్ సర్వేలు చేపట్టనుంది. దీంతో పాటు ఎక్కడెక్కడ డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశాలున్నాయి, అందుకు ఎలాంటి మౌలిక వసతులు అవసరమవుతాయి అనే అంశాలపై మేధోమథనం చేయనుంది. మొత్తం మీద ఓ ఎకోసిస్టమ్ను తయారు చేయాలని భావిస్తోంది. సముద్ర మథనమే ఈ సముద్ర మంథన్. అంటే సముద్ర గర్భాన్ని మధించి అక్కడి నుంచి ముడి చమురు వెలికి తీయడం. ఈ స్కీమ్ ద్వారా భారత్కు అదనంగా 5 ఏళ్లలో 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు జోడించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసలు ఈ పథకంలోని కీలక అంశాలేంటి అన్నది చూస్తే, ముందుగా పెద్ద ఎత్తున సిస్మిక్ డేటాను సేకరిస్తారు. అంటే సముద్ర గర్భంలో ఎక్కడ చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని పరిశీలిస్తారు. ఎక్కడ పడితే అక్కడ డ్రిల్లింగ్ చేయడం అసాధ్యం కనుక ఈ డేటా ఆధారంగానే మిగతా ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏళ్ల తరబడి డ్రిల్లింగ్ కోసం సమయం వెచ్చించకుండా వీలైనంత వేగంగా పనులు మొదలు పెట్టడం. ఇందులో భాగంగానే 5 ఏళ్లలో లోతైన, అత్యంత లోతైన 60 బావులు తవ్వేందుకు ఏకంగా 43,200 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. సుమారుగా ఒక్కో బావి తవ్వడానికి 650 కోట్ల రూపాయలు అందించనుంది. సైంటిఫిక్ డ్రిల్లింగ్ కూడా ఇందులో భాగమే. ముందుగా డేటా ఆధారంగా ఓ చోట తవ్వడం మొదలుపెట్టి అక్కడి భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది చూసి ఆ తర్వాత మిగతా ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే చమురు నిల్వలుండే అవకాశాలను గుర్తించడానికి 28,534 కోట్లు కేటాయించనుంది కేంద్రం. ఇక ఈ స్కీమ్లో మరో కీలక విషయం ఏంటంటే కామన్ ఆఫ్షోర్ ప్రొడక్షన్.
వివరంగా చెప్పాలంటే ఓ సంస్థ సముద్ర గర్భంలో గ్యాస్ నిక్షేపాలను కనుగొంది అనుకుందాం. అక్కడి నుంచి పైప్ లైన్ నిర్మించి సప్లై చేయాలంటే వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని. అన్ని సంస్థలు అంత పెద్ద మొత్తం భరించలేకపోవచ్చు. అందుకే నిక్షేపాలున్నా అవి నిరుపయోగమే అవుతాయి. అలా కాకుండా సముద్ర మంథన్ స్కీమ్లో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ తరహా పైప్ లైన్లు ఏర్పాటు చేస్తుంది. వీటికి అనుసంధానంగా ఆయా సంస్థలు తక్కువ ఖర్చుతో పైప్ లైన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు సాధారణ స్థాయిలో నిక్షేపాలు కనుగొన్నా చమురు సంస్థలకు పెద్దగా ఖర్చు లేకపోవడం వల్ల ఆ మొత్తాన్ని సప్లై చేస్తాయి. అంటే అంతమేర వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సముద్ర జలాల్లో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలని కనుగొనడం, దాని నుంచి క్రూడ్ ఆయిల్ని మనం బయటికి తీసేయడం, అది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కోసమని ఇప్పుడు కేబినెట్లో 84,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. దీనిలో సగం పైన కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ముఖ్యంగా ఇది 2030-31 లోపు ఈ అమౌంట్ని ఖర్చు పెడతారు. దీనికి సుమారుగా 60 బావులు అంటే ఒక్కొక్క బావికి సుమారుగా 650 కోట్ల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ డైరెక్ట్గా దీన్ని మానిటర్ చేస్తారు. కేంద్రం ప్రాసెసింగ్ యూనిట్స్ తో పాటు అండర్ వాటర్ పైప్ లైన్స్, సబ్సీ పంపింగ్ స్టేషన్స్ లాంటివి ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తీర ప్రాంతాల్లోనే భారీ ఎత్తున ఆయిల్, గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ జోన్లు ఏర్పాటు చేయడం అనేది ఈ పథకంలోని మరో కీలక విషయం. అంటే భారీ ఎత్తున ఓ ఇండస్ట్రియల్ పార్క్ లాంటిది ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటల్ మేనేజ్మెంట్ కిందకు తీసుకురానుంది. దీంతో పాటు ఇండియన్ ఇంజనీర్స్ కు అవసరమైన నైపుణ్యాలు అందించడం, ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వనుంది కేంద్రం. అదే సమయంలో ప్రభుత్వానికి ప్రైవేటు చమురు సంస్థల మధ్య ఎప్పుడూ కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోనుంది. ఇలా అన్ని విధాలుగా చర్యలు తీసుకొని ఓ ప్లాన్ ప్రకారం దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలన్నది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం. ప్రస్తుతానికి భారత్ దేశీయంగా నెలకు సుమారు 2.3 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోందని అంచనా. ఇవి ఈ ఏడాది లెక్కలు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సుమారు 3-5% మేర ఉత్పత్తి తగ్గిపోయిందని ఆయిల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాన కారణం దేశీయంగా ఉన్న చమురు క్షేత్రాల్లో ఎన్నో ఏళ్లుగా క్రూడ్ ఆయిల్ వెలికి తీస్తుండటం. కొన్ని అంచనాల ప్రకారం భారత్లో 20 ఏళ్లుగా కొత్త ఆయిల్ ఫీల్డ్స్ ను కనుగొనలేదు. ఉన్న వాటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఉత్పత్తి తగ్గిపోవడానికి ఇది కూడా ఓ కారణమే. ముంబై, రాజస్థాన్, గుజరాత్, అసోంలలో ఆన్షోర్, ఆఫ్షోర్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ సహా పలు ప్రైవేటు సంస్థలు వీటిని ఆపరేట్ చేస్తున్నాయి. అయితే దేశీయంగా దాదాపు 172 బ్లాక్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ ఓఏఎల్పీ పరిధిలో ఉన్నాయి. 2025-26 మధ్య కాలంలో $4.3 బిలియన్ పెట్టుబడులతో సుమారు 674 చమురు బావులు డ్రిల్లింగ్ చేసినట్టు ఆయిల్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం చాలా వరకు తగ్గుతుంది. 11 లక్షల కోట్ల రూపాయల పైన మనం సంవత్సరానికి ఆయిల్ ఇంపోర్ట్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా మనకి ఇతర పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా ఇంకా చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నాం. మనం గనక ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ని కనుక మన నదీ జలాల్లో కానీ సముద్ర జల గర్భాల నుంచి తీయగలిగినట్లయితే మనం కొన్ని లక్షల కోట్లని మనం ఆదా చేయడానికి అవకాశం చాలా ఉంది. ఇది డెఫినెట్గా నెరవేరుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల మనకి ముందు క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడడానికి చాలా స్కోప్ ఉందండి. అదేవిధంగా ఇప్పుడు ఈ 84,000 కోట్ల బడ్జెట్లో సుమారుగా 43,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుంది. అత్యంత రిస్క్తో కూడుకున్న 99% ఆఫ్షోర్లలోనూ చమురు వెలికితీతకు కేంద్రం ముందుకొచ్చినా ఇందులో ఉన్న సవాళ్ల కారణంగా సంస్థలు ముందుకు రావడం లేదు. అందుకే ప్రభుత్వమే చొరవ తీసుకుని ఎక్కువ మొత్తంలో ఖర్చు భరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. నిజానికి హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా సవాళ్లతో కూడుకున్న ప్రాసెస్. చమురు, గ్యాస్ భూమి లేదా సముద్ర గర్భంలో ఎక్కడో పేరుకొనుంటాయి. ఓ బ్లాక్ ను ఎక్స్ప్లోరేషన్ కోసం కేటాయించాక అక్కడ పూర్తి స్థాయిలో డ్రిల్లింగ్ చేపట్టి కమర్షియల్ ప్రొడక్షన్ దశకు రావాలి
కావాలంటే తక్కువలో తక్కువ 5 ఏళ్ల సమయం పడుతుంది. సాంకేతిక పరంగా చూసినా, భౌగోళికంగా చూసినా ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎప్పుడూ సవాళ్లతో కూడుకున్నదే అన్నది నిపుణులు చెబుతున్న మాట. కేవలం ఆయా ప్రాంతాలను గుర్తించి డ్రిల్లింగ్ చేసినంత మాత్రాన పని పూర్తి కాదు. ఉత్పత్తి, సరఫరా అత్యంత కీలక దశలు. మరీ ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పర్యావరణ పరంగా ఇది ఎంత సురక్షితం అన్నది ఆలోచించాలి. ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ కేవలం ఇన్వెస్టర్స్ని మనం ఆదుకోవడానికి, అంటే డైరెక్ట్గా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కనుక ఈ క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను తీయడానికి వాళ్ళంతా ఇది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్రాజెక్ట్ కనుక మన గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహించడానికి 50% సెంట్రల్ గవర్నమెంట్నే చాలా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో వెచ్చించబోతూ ఉన్నది. ఇది చాలా స్వాగతించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మరో విషయాన్ని ప్రస్తావించాలి. సీస్మిక్ సర్వేల నుంచి మొదలు పెడితే కమర్షియల్ ప్రొడక్షన్ వరకు ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. అలా చూసినప్పుడు వచ్చే 5 నుంచి 10 ఏళ్లలోనే రిజల్ట్ కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. అంటే ఇప్పటికిప్పుడు చమురు దిగుమతులు తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఈ స్కీమ్ను దీర్ఘకాలిక ప్రయోజనంగానే భావించాలన్నది నిపుణుల అభిప్రాయం. చమురు నిల్వలున్న ప్రాంతాలను గుర్తించడం, అక్కడ సరైన మౌలిక వస్తువులు కల్పించడం అత్యంత కీలకం. అందుకే ఈ పథకాన్ని సరైన విధంగా అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు ఇంధన భద్రత కోసం భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా లబ్ధి చేకూర్చేదే. కాకపోతే తక్షణమే ఆ ఫలితాలు కనిపించకపోవచ్చు. కాస్త ఆలస్యంగానైనా లక్ష్యాలు అందుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెడుతోందని మాత్రం అర్థమవుతోంది.